మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం దగ్గర ఉన్నామండి. కనుమరుగవుతున్న పనులు ఏమైనా ఉన్నాయంటే అందులో ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే కంట్రీ బ్రిక్ అంటారండి. మట్టితో చేసే ఎటువంటి ఇటుక ఏదైతే మనం ఇల్లు కట్టుకుంటున్నామో ఆ ఇటుక. సో ఇప్పుడు పెరుగుతున్న సొసైటీకి కావాల్సిన ఫాస్ట్గా బిల్డర్స్ భవనాన్ని నిర్మించాలంటే కంపల్సరీ వాళ్ళు ఏంటంటే పెద్ద సైజ్ ఇటుకలు అని చెప్పేసి ఫ్లై యాష్ బ్రిక్స్కి వెళ్తున్నారు, లేదంటే కనుక లైట్ వెయిట్ బ్రిక్స్కి వెళ్తున్నారు అండ్ ఫాల్జీ బ్రిక్స్కి వెళ్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఎప్పటి నుంచో తరాలుగా వస్తున్న ఒక ఏదైతే మట్టి ఇటుక ఉందనేది అది కేవలం ఒక ఇండివిజువల్ హౌసెస్ లేదంటే ఒక గ్రూప్ హౌసెస్ లేదా చిన్న చిన్న అపార్ట్మెంట్స్ స్టేజ్ వరకే వచ్చి ఆగిపోతున్నాయండి. దాని తర్వాత మిగతా అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి ఎంకరేజ్ చేయట్లేదు. సో అసలు ఈ యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇది ఎలా తయారీ విధానం ఏంటి, సో దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. నాతో పాటు రండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని మీరు? మేము ఒక 7-8 సంవత్సరాలు పెట్టి చేస్తాను. 7-8 సంవత్సరాల నుంచి ఎలా ఉంది అంటే అప్పటికి ఇప్పటికి అప్పుడులో ఉన్నంత గిరాకీ ఉందా దీనికి? అప్పుడు మీద ఇప్పుడు దీనికి ఏం తగ్గిందంటారు? ఇప్పుడు కొంచెం గిరాకీ తగ్గిందండి సిమెంట్ ఇటుక రావడం వల్ల. అప్పుడంటే మామూలుగా మట్టి అది మనం చేసుకోవడం తక్కువ రేటు ఉండేది. ఇప్పుడంతా ఓనర్ గారికి ఏం మిగిలింది లేదు. ఒకప్పుడంటే వాక్ కానీ బూడిది కానీ దేనికి పనికి వచ్చేది కాదండి. ఇటుక పెట్టిన వల్ల ఏంటంటే పాడైపోయిన చెత్త కూడా పనికి వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఓనర్కి పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదండి. ఈ మట్టి తొక్కించడం తర్వాత ఇవన్నీ చాలా తలనొప్పులండి. వర్షం పడితే ఇటుక పోవడం. ఒక ఇటుక ఎలా తయారు చేస్తారు? బూడిదలో అచ్చు కొరిపేసి మట్టిలో తరిమేసి అచ్చులో పెట్టి తయారు చేయాలి సార్. ఒకటి తయారు చేసిన తర్వాత అక్కడ పట్టుకెళ్ళి దింపాలి సార్. అది ఎండడానికి 2 days 4 days పడుతుంది సార్. 2 to 4 days 2 to 4 days పడుతుంది సార్. తర్వాత ఏంటంటే అలా కుప్పలు పెట్టాలి సార్. దేనికైనా అలా కుప్పలు పెట్టేది? దేనికంటే మనకి కళ్ళాలు ఉండవు. నెక్స్ట్ ఏంటంటే అలా ఉంటే కొంచెం స్టాక్ ఉన్నా ఆరుతుంది కాబట్టి ఎండ కాసిన ఒకవేళ వర్షం వచ్చినా సరే ఒక తారపాన్ని కప్పుకోవడానికి అవుతుంది సార్. ఇలా అనుకోండి తారపాన్ని కప్పినా సరే కింద నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఇలా కొన్ని చాలా ఇబ్బంది అండి. స్టాకింగ్ పనికి వస్తుంది సార్. దీని తర్వాత ఇది ఎన్ని రోజులు ఉంచుతారు ఇలాగా? ఏదండి సార్ ఇలా ఇది ఇలాగ కానీ ఎండ కాస్తే మాత్రం ఒక 6-5 days ఉంటుంది సార్. ఎండ కాయిపోతే మాత్రం చూసేద్దాం ఒక 1 రోజులుగా. ఇలా ఎండ కాసిన తర్వాత దీనికి ఏంటంటే వర్షం ఎక్కడ రాకూడదు. ఇలా ఏదైనా సరే 2 వారాలు ఎండ కాసిన తర్వాత అప్పుడు బళ్ళుతో మోసుకెళ్ళి అక్కడ పేరుస్తారు సార్. పేర్చడానికి ఒక 1 రోజులు పడుతుంది సార్. మొత్తం పేర్చడానికి ఒక బడ్డీ పేర్చ 1 రోజులు పడుతుంది. అంటే ఇటుక తయారైన పెట్టి ఉంటుంది. ఒక 1 రోజులు పడుతుంది సార్. దానికి ఏంటంటే కర్రలు ఓక ఇవన్నీ తెచ్చి అది కాల్చడానికి 1 రోజుల్లో పడుతుంది. అది మళ్ళీ చల్లారడానికి ఒక 5 days పడుతుంది సార్. ఈలోగా కాల్చిన తర్వాత ఏమైనా వర్షం పడిందంటే మాత్రం మొత్తం వేస్ట్ అయిపోతుంది సార్. కాల్చిన తర్వాత ఒక 4 days గ్యాప్ అవ్వాలి. అప్పుడైతే కానీ అది కాల్చిన తర్వాత ఇటుకలు బాగుంటాయో బాగోవో, బాగా కాల్చారో లేదు అందులో ఎంత వేస్టేజ్ పోద్ది అనేది ఇది ఓనర్ భరించుకుంటారు సార్. మనం ఇలాగ ఏంటంటే పట్టేసి ఇలా కొప్పేసి ఇచ్చింది. ఒకవేళ వర్షం పడినా ఏది పడినా సరే ఓనర్ గారితో బాధ్యత. మా డబ్బులు మాకు ఇచ్చేస్తారు అతను ఎంత నాశ అయిపోయినా. అది సో ఇటుక్కి ఎంత తీసుకుంటారు? ఇటుక్కి మాకు రూపాయి ఇస్తారు సార్. 1000 బెడ్లు పెడితే 1000 రూపాయలు ఇస్తారు సార్. రూపాయి ఇస్తారు. రూపాయి తీసుకుంటారు. ఎన్ని ఇటుకలు తయారు చేసి అలా పెట్టి వదిలేను అలా పెట్టి వదిలేయాలి సార్. అలా పెట్టి వదలని 1 రూపాయి సార్ ఒక ఇటుక్కి. సో రాజు గారు ఇన్ కేసు కాల్చడం ఎన్ని రోజులు కాలుస్తారు? కాల్చడం అయితే 1 రోజు సార్. 1 రోజులో కాలిపోతుంది. 1 రోజు అంటే ఎన్ని రోజులు ఉంచుతారు కాలుస్తూ? కాల్చేసిన తర్వాత ఓ 4 days 5 days ఉండాలి సార్. 5 days ఉండాలి. ఇప్పుడు ఈరోజు సాయంత్రం 3 గంటలకు ముట్టించామనుకోండి, తెల్లవారుజామున 3 గంటలకల్లా అది కాలిపోతుంది. అది కాల్చిన తర్వాత మళ్ళీ ఓక చుట్టూ రౌండ్గా వేయాలి. కాల్చేసరని వదిలేయకూడదు. ఆకాశం బాగుంటే పర్వాలేదు. ఆ కాల్చేసరని వదిలిన తర్వాత ఆకాశం ఏమైనా పడిందంటే మొత్తం బట్టి కూలిపోతుంది సార్. బెడ్లు అయిపోతాయి. తర్వాత ఓనర్కే నవ్వు సార్. ఏదైనా సరే బట్టి కాల్చిన తర్వాత 4-5 days ఉండాలి. పైకి అగ్గి రావాలి. బ్రిక్ తయారు చేసి ఎండబెట్టడం ఒక ఎత్తు అండి. దాని నుంచి బట్టీని పేర్చడం కూడా ఒక ఎత్తు. సో బట్టి పేర్చే మేస్త్రి మన దగ్గర ఉన్నారు. ఏంతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఎలా పేరుస్తారు అసలు ఇది? ఆడ మగవాళ్ళు తెస్తారు. తెచ్చిన తర్వాత మేము పేరుస్తాం. పేరుసిన తర్వాత పాలు పెట్టేసి కాలుస్తాం. మట్టి రాస్తారా? మట్టి రాసి అది కాల్స్తాం. కింద అగ్గాడతాం. సో ఇలా ఒక బట్టి ఇలా పేర్చడానికి ఎంత టైం పడుతుంది? 10 రోజులు పడుతుందండి బెడ్లు ఉంటాయి. అంటే ఒక బట్టీకి ఎన్ని బట్టలు పెట్టచ్చు? ఆ బట్టీకి మన పొయ్యిలు బట్టి 1,00,000 ఎక్కించుకోవచ్చు, 2 లక్షలు ఎక్కించుకోవచ్చు.
సో మన దగ్గర ఎదురుగా కనిపిస్తుంది ఎన్ని బట్టి అది? ఇది అదైతే 2 లక్షలు అండి, 2,50,000. 2,50,000 బట్టి. ఇది ఇది 1,50,000 ఉంటుంది. 1,50,000. తర్వాత ఈ రోజు పేజ్ చేసి కాల్ చేస్తారండి. ఈ రోజు అవ్వదండి, ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇంకొక 20 రోజులు పడుతుంది. ఒక బట్టి ప్యాచ్ ఎన్ని రోజులు పడుతుంది? ఒక బట్టి పేర్చిన ఒక 20 రోజులు 15 రోజులు పడుతుంది. దాంట్లో స్టాక్ ఉన్న బట్టి కొంత అంటే అలాగ అవుతున్న కొద్దీ పేరుస్తూ ఉంటాం. ఈ లోపు ఇప్పుడు వర్షం పడినా సరే పోతాయి ఇవి. కప్పేస్తాం కదా తరపేసి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది కాలడానికి ఎన్ని రోజులు పడుతుందండి? సరిగ్గా పేర్పు ఇవన్నీ కలిపితే ఒక 15 రోజులు 20 రోజులు పెట్టద్దండి. 50,000 ఇటుక అయితే మరి 20 రోజులు పెట్టద్ది. మా ఇటుక అది ఆరాలే శుభ్రంగాన దగ్గర 4 రోజులు పెట్టద్ది. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఇటుక వినియోగం తగ్గిందంటారా? రేట్ తగ్గిందండి. ఇప్పుడు ఈ సంవత్సరం మరి 2 సంవత్సరాలు పెట్టి తగ్గింది రేట్ కాదు, అంటే వినియోగం జనాలు కొనుక్కునేది తగ్గింది. మిగతా ఇటుకలు రావడం వల్ల మిగతా ఇటుక రావడం వల్ల ఇది తగ్గింది బాగాన. అప్పుడు మట్టుకు మంచి రేటు కుల వృత్తికి మాకు అలాగా సరిపోయేది, బాగుండేది. ఇప్పుడు ఈ వ్యాపారం నిమిత్తం అయితే దానికే వస్తుంది. మట్టి కొనుక్కోవాలా, బూడిద కొనుక్కోవాలా, ఈ సైట్లు కొనుక్కోవాలి, అన్నిటికి మొత్తం అన్నీ పెట్టుబడులే. దానికో వస్తుంది అంతేనండి చేసుకుంటే వ్యాపారం. ఇప్పుడు మట్టి కూడా సరిగ్గా దొరకట్లేదు, మట్టి దొరకలేదు, ఆ సెల్లోన్ లేదు, కొనుక్కోవాలి. గొర్రెలు కూడా ఈ భూములు కొనుక్కొని దాని ఎకరాల లెక్కని లోడ్ల లెక్కన కొనుక్కొని తోలుకోవాలి. అది ఆ మట్టి సంగతి. రోజుకి ఎన్ని ఇటుకలు తయారు చేస్తారు? నలుగురు ఉన్నామంటే 2,000 ఇటు తయారవుద్దండి రోజుకి. జీతాలు లెక్క కాకుండా 1,000 లెక్కన కాంట్రాక్ట్ మొత్తం. ఒక ఇటుకి ఎంత తీసుకుంటారు? ఇటుకి రూపాయి. అలాగే గొట్టెట్టి ఇచ్చింది అని డబ్బులు. అవి తయారు చేసేది ఒకటి, దీని ప్యాచ్ అంటేనే అది వేరే పేరుకి వేరేగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఇటుకి బడ్డీకి పేర్చడం కాదు, ఎలా పేర్చడం, ఇలా మామే పేర్చేయాలి. అది కష్టం కదా మరి అలాగే మరి అది కూడా అందులో ఉన్న రేటే మళ్ళీ సేమ్ రేట్. అదేమి ఇలా గొట్టెట్టి ఇచ్చిన దానికే 1,000 రూపాయలు, 1000 బెడ్కి 1,000 రూపాయలు. కప్పుకొని తారపాన్లు మరి తారపాన్లో అవ్వకూడదు. మరి కప్పుకొని ఇక్కడే ఉంటాం 6 నెలలు ఇక్కడే. మళ్ళీ స్వస్థానంకి మళ్ళీ 6 నెలలు పోతే స్వస్థానంకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏదో మళ్ళీ ఏదో పని ఉంటే పనికి వెళ్ళిపోవడం కుల వృత్తిగా. అదే ఇప్పుడు కూర్చొని పని లేదు, ఏ లోన్లు లేవు, ఏటీ లేవు. ఈ కష్టమే మాకు కష్టం, అలా కష్టపడమే అంతే. ఎప్పటి నుంచి చేస్తున్నాం పెద్ద? మాము నేటికి 20 సంవత్సరాలు పెట్టి చేస్తాను ఈ పని. సార్ నమస్తే. హాయ్ సార్. సార్ మెటీరియల్ అది ఎక్కడి నుంచి తెప్పిస్తారు? రా మెటీరియల్ వచ్చేసి వర్షా నుంచి వస్తుందండి. వర్షా అంటే వాక్ ఫ్లైస్ ఏదైతే ఉందో అది వర్షా నుంచి, డాక్టర్ రెడ్డిస్ నుంచి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓక్ వచ్చేసి మనకి ఇక్కడ రైస్ పొట్టు వచ్చేసి మనకి ఎక్కడైతే రైస్ సంబంధించిన మిల్స్ ఉంటే అక్కడి నుంచి వస్తుంది. ఇంకా చెప్పండి. రైస్ అంటే అది ప్రైసింగ్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు మీద అది ఇప్పుడు లేదండి. ఒకప్పుడు అది మాకు ఎంత వచ్చేదంటే ఒక టన్ను వచ్చేసి 1000 పట్టేది. ఇప్పుడు అదే టన్ను వచ్చేసి 5.5 అంటే 5,500. మేము టన్నుల లెక్క కాకుండా వేల లెక్క వేస్తాం. ఒక వేను అది కూడా ఒక టన్నే వస్తుంది. బట్ కన్నాడు 6,000 ఛార్జ్ చేస్తాడు ఒక వేను. ఒక టన్ను ఒక వేను వచ్చేసి 6,000. ఆ ట్యాంక్ మేము తొక్కడానికి 2 వేలు ఒక వేయాలి. అంటే ఒక ట్యాంక్కి 12,000 రూపాయలు ఒక వేయాలి. అట్ ది సేమ్ టైం వచ్చేసి ఓక్ ఫ్లైస్ వచ్చేసి మేము 1,00,000కి 50 టన్నులు వేస్తాం. 1,00,000కి 50 టన్నులు మేము ఫ్లైస్ వేస్తాం. అది కాకుండా ఎన్టీపీసీ అని చెప్పేసి మనకి పవర్ ప్లాంట్ థర్మల్ ప్లాంట్ ఉంది కదా, అక్కడి నుంచి ఎన్టీపీసీ వస్తుంది. దగ్గర 3 రకాల ఫ్లై వేస్తాం. 1 ఎన్టీపీసీ, 2 మహమ్మాయ, 3 వచ్చేసి వాక్ ఫ్లైస్, 4 వచ్చేసి ఒక పొట్టు ఇవి వేస్తాం అన్నమాట. వేసి ఈ ప్రాసెస్ అయితే అంతా బాగానే ఉంది. బట్ సడన్గా వర్షం పడితే పరిస్థితి, సడన్గా వర్షం పడితే మనం ఏం చేయలేం. అది అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనకి ఏమైనా అది ఇండికేషన్ ఇచ్చి ఆగితే ఈలోపు మనకి ఏదో కళ్ళ మీద ఇటుకుందో ఇటుకంతా మనం కొంచెం కుట్ల ఇలా ఈ విధంగా కుట్లలా పెట్టుకొని కింద ఈ బల్లల్లో ప్రొటెక్ట్ చేసుకొని కప్పేసి తార్పం కప్పేస్తాం. తార్పం కప్పిన దానికి ఏమవుతుంది అంటే గాలి లేకపోతే, గాలి కానీ పక్కగా వేస్తే మాత్రం ఎగిరిపోతాయి, పాడైపోద్ది. ఇప్పుడు ఏదైతే ఈ కిందన కళ్ళం ఇటుకుందో ఇటుకైతే ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టం. అంటే ఇలా పచ్చిటికైతే పర్వాలేదు, ఏమవుదు. ఒకవేళ మేబీ అది ఏమైనా ఆరిపోయింది అనుకోండి, ఆరిపోతే మాత్రం పక్కగా పాడైపోద్ది. అది మళ్ళీ మనం పట్టుకెళ్ళి మళ్ళీ అదే కుండీలో పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. అది పట్టుకెళ్ళడానికి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ తొక్కడానికి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ మెటీరియల్ డబ్బులు ఇవ్వాలి, లేబర్ డబ్బులు అన్నీ ఇవ్వాలి.
అప్పుడు మీద ఇప్పుడు ఈ యొక్క కంట్రీ బ్రిక్ ఏదైతే మట్టి ఇటుకుందో దాని వాడకం తగ్గిందంటారు కదా. సేల్ బాగా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ రెడ్ బ్రిక్ వచ్చేసి వెయిట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఒకటిని, రెండోది వచ్చేసి కన్స్ట్రక్షన్ టైం ఎక్కువ పడుతుంది, కన్స్ట్రక్షన్ కూడా టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి ఇది సేల్ తగ్గించారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫోమ్ బ్రిక్ అని, పాల్జీ బ్రిక్ అని, ఎఫాల్జీ బ్రిక్ అని, సో చాలా మార్కెట్లో చాలా బ్రిక్స్ వచ్చాయి కదా, ఆ రావడంతో ఇవి కొంచెం సేల్ కానీ తగ్గింది. ఏదైనా ఈ ఇటుకి ఇచ్చేంత గట్టితనం అవి ఇస్తాయి అంటారు. ఇవ్వు. ఇది అంటే యాక్చువల్గా ఏంటంటే మట్టికి అట్ ది సేమ్ టైము సిమెంట్కి రెండోట్లకి అనుసంధానం అయిందే రెడ్ బ్రిక్ అన్నమాట. దీంతో కట్టుకున్నంత స్ట్రాంగ్ ఏటికి రాదు. ఇది దీంతో కట్టడం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా రెడ్ బ్రిక్తో కట్టడం వల్ల మనకి ప్లాస్టింగ్ వాటర్ నుంచి ఎప్పుడు సైడ్ అవ్వదు, అంటే దాని నుంచి సపరేట్ అవ్వదు. అదే కానీ మీ ఫ్లైయర్స్తో కట్టిన బ్రిక్ని ఎక్కడైనా వాటర్ కంటెంట్ మనకి గోడకి టచ్ అవుతుంది అనుకోండి, గోడకి టచ్ అయినప్పుడు పక్కాగా ప్లాస్టింగ్ వదిలేస్తుంది. అంటే సిమెంట్ బ్రిక్ అంటే మీరు ఫోమ్ బ్రిక్ తీసుకోండి, లేకపోతే పాల్జీ తీసుకోండి, లేకపోతే ఇంకేం బ్రిక్ తీసుకోండి, కన్ఫర్మ్గా వదిలేస్తుంది. కానీ రెడ్ బ్రిక్ అలా వదలదు. ఎందుకంటే మట్టికి సిమెంట్కి ఉన్న లింక్ అప్ అన్నమాట. అది బాండింగ్, ఆ రెండిట్లో బాండింగ్ వల్ల పక్కకి సెట్ అవుతుంది అన్నమాట. సో అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా రాయితీ కానీ లేదంటే ఎలాంటివి మీకు? మాకు ప్రభుత్వం నుంచి రాయితీలు అవసరం లేదు, కానీ మా బట్టి అసోసియేషన్ ఏదైతే మాకు సంఘం ఒకటి ఉంది, మాకు యూనియన్ ఉంది. యూనియన్కి ప్రభుత్వం చేయవలసిన ఆఫర్ ఏంటంటే ఫ్రీగా మట్టి తోలుచుకునే ఆఫర్ ఇవ్వాలి. అంటే చెరువులు ఉన్నాయి, ఇప్పుడు ఆహార ఉపాధి పథకం అని చెప్పి చెరువులు లేబర్ పెట్టి లోడ్ చేస్తున్నారు. అదే చెరువులు బట్టి వనరులకు కానీ ఇస్తే ఆ చెరువులు డబ్బు, అంటే ప్రభుత్వానికి డబ్బు పని లేకుండా మేమే ఇండివిజువల్గా మట్టిని, అంటే వాళ్ళు ఎంతవరకు తీయమంటారు, డెప్త్ తీయమంటారో అంతవరకు డెప్త్ తీసుకొని మేము పట్టుకొచ్చేస్తాం. కానీ అవి మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు తోలింది కూడా ఏంటంటే ఎక్కడైనా ఒక 10 సెంట్లు 20 సెంట్లు కరాకరం ఎవరైనా పొలాల్లో మన్ను కొనుక్కొని తెచ్చుకుంటున్నాం అన్నమాట. అంతేగాని మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం మాకు అందట్లేదు. ఇంత ప్రాసెస్లో మీకు మిగిలేదు ఎంత ఉంటుంది? ఒక ఇటుకి ఎంత అమ్ముతున్నారు? అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే దైవజ్ఞ, అది చెప్పలేము మనం. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఎంత అమ్ముతున్నారు? ఒక ఇటుకు వచ్చే ప్రజెంట్ వచ్చేసి 5 రూపీస్ అమ్ముతున్నాం. మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 5 రూపీస్ అబౌవ్ అవుతుంది. అంటే ప్రజెంట్ మార్కెట్ లేదు. సో అందువల్ల ఏమవుతుందంటే మరి బ్రిక్ తయారు చేస్తాం, చాలా వరకు ఏదంతా సొంత డబ్బు కాదు, అంతా కూడా అప్పు తెచ్చేసింది. సో దానివల్ల ఏం చేయాలంటే ఇప్పుడు అప్పులో డబ్బులు అవ్వాలంటే ఇటుక అమ్మాలి. ఇటుక అమ్మాలంటే మన అనుకున్న రేట్ రావాలంటే అనుకున్న రేట్ రాదు, కాబట్టి మనమే ఎంతో కొంత తగ్గించి అమ్మాల్సి వస్తుంది. మరి లాస్ట్కి అమ్మాలి తప్పదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో అమ్మాలి, రొటేషన్ కోసం అమ్మాలి. ఆఫ్టర్ క్లోజ్ తర్వాత ఏం చేస్తామంటే మేము ఆ తర్వాత అనుకున్న రేట్ వస్తే అమ్ముతాం, లేదనుకుంటే వదిలేస్తాం. ఈ ఎర్రటికి అనేది కేవలం ఇప్పుడు ఇండివిజువల్ హౌసెస్ కానీ లేదంటే వచ్చే ఒక గ్రూప్ హౌసెస్ 5 ఫ్లోర్లు వేసే అపార్ట్మెంట్స్ తప్ప ఇంకా దానికి మించి వెళ్ళేవారు మ్యాక్సిమం ఎవరు వాడట్లేదు. అంటే ప్రజెంట్ వాడట్లేదు, కానీ ఒకప్పుడు ఫ్యూచర్ అంతకుముందు ఒక 5 years బ్యాక్ అయితే ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో, ఎంఈవి కన్స్ట్రక్షన్ కావచ్చు, ఆర్కే మన ఎంకే కన్స్ట్రక్షన్ కావచ్చు, అపార్ణ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇప్పుడు మన ఇండియన్ బుల్స్ కావచ్చు, ఈ పెద్ద కన్స్ట్రక్షన్ ఉన్నాయో అందరూ కూడా ఒకప్పుడు 5 years బ్యాక్ ఓడేవాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళే సొంతంగా బ్రిక్ ఏదో ఇప్పుడు పాజిటివ్ బ్రిక్ పెట్టుకొని వాళ్ళే విట్టు తయారు చేసుకుని వాళ్ళే కట్టించుకుంటున్నారు. కానీ ఆ బ్రిక్ వల్ల కట్టించుకోవడం వల్ల కస్టమర్ క్లాస్ కానీ బిల్డర్ క్లాస్ కాదు. ఎందుకంటే చెప్పాను కదా, సిమెంట్ని గోడ నుంచి ప్లాస్టింగ్ పక్కా డివైడ్ అయిపోద్ది. అది పక్కా 100% గ్యారెంటీ ఇస్తాను. మీరు ఎక్కడైనా కిచెన్లో కానీ బాత్రూమ్ పక్క కానీ మీరు ప్లాస్టింగ్ చూసుకోండి, పక్కాగా ఊడిపోద్ది అన్నమాట. ఒక ఇటుక తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అది మినిమం ఒక 15 days, అంటే వెదర్ బాగుంటే 15 to 30 daysలో ఓ బ్రిక్ మా చేతికి వచ్చేస్తుంది, అంటే ఇంక్లూడింగ్ కాల్చి వచ్చేస్తుంది. లేదు వాతావరణం చల్లగా ఉండి ఎండ రాక ఉంటే అదే కొంచెం డేస్ అనేది పోస్ట్పోన్ అవుతుంది అన్నమాట. 30 days అలాగే 40 days అవ్వచ్చు, 50 days అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసాము, ఒక ఇటుక తయారవ్వాలంటే ఫస్ట్ ఆ మన్నుని కాలుతో తొక్కి అదంతా తయారు చేసి దాన్ని ఒక దగ్గర ప్లేస్ చేసుకొని అది క్యాషింగ్ చేసిన దాన్ని ఇంకొక 4 రోజులు 5 రోజులు ఆరబెట్టి మళ్ళీ ఆరబెట్టిన దాన్ని ఒక బడ్డీ కింద కట్టి నెక్స్ట్ వచ్చేసి దానికి ఫైరింగ్ చేసి అంటే కాల్చి ఇంచుమించు ఒక 1 నెల రోజులు అయితే కానీ ఒక ఇటుక అనేది తయారయ్యే మనిషి చేతికి రాదు, అంటే ఓనర్ చేతికి రాదు. సో అది కూడా అమ్మేటప్పుడు చాలా వరకు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, బట్ రేట్ తక్కువ ఉన్నప్పుడు కూడా లాస్ కూడా వెళ్ళే స్టేజెస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కంట్రీ బ్రిక్ అనేది ఎప్పటి నుంచో మనకి తరతరాలు వస్తున్నటువంటి ఒక ప్రోడక్ట్. సో దీన్ని వాడి మన బిల్డింగ్లు అయితే కట్టుకుందాం అని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.